జుట్టు బలహీనపడి రాలిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది తమ హెయిర్ గ్రోత్ రక్షణ కోసం కెరాటిన్, స్మూతింగ్ చేయించుకుంటారు. అయితే ఇలా చేసిన తర్వాత కూడా జుట్టు ఊడిపోతుందంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని సరళమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, ప్రకాశంగా మారుతుంది. విశేషం ఏంటంటే క్రమశిక్షణతో పాటిస్తే కేవలం ఒక్క నెలలోనే ఫలితాలు కనిపించడం మొదలవుతుందని నిపుణులు చెప్తున్నారు. మొదటిగా నెత్తి మీద సరైన పోషణ ఇవ్వాలి. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ కలిపి ఆ నూనెను కాస్త వేడి చేసి జుట్టు మూలాలకు మసాజ్ చేయాలి. ఈ విధంగా వారంలో 2 లేదా 3 సార్లు చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి, విరిగిపోయే సమస్య తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 1 టీ స్పూన్ పసుపులో 2 టేబుల్ టీ స్పూన్ల పెరుగు కలిపి మొత్తం మిశ్రమాన్ని చేసి జుట్టు మూలాలకు అప్లై చేయాలి. 30 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి 2 సార్లు అనుసరిస్తే జుట్టు నాణ్యతలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. జుట్టు రాలిపోతుంటే రసాయనాలున్న హెయిర్ ప్రొడక్ట్స్ కు తాత్కాలికంగా దూరంగా ఉండాలి. ఉసిరి, అరిత, శికాకాయ వంటి సహజ పదార్థాలతో తయారైన నేచురల్ షాంపూ వాడాలి. ఇది జుట్టును శుభ్రపరచడంతో పాటు పోషణను అందిస్తోంది, సహజ ప్రకాశాన్ని తిరిగి తెస్తోంది. జుట్టుకు బాహ్య సంరక్షణతో పాటు లోపలి నుంచి కూడా పోషణ అవసరం. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, గింజలు, తగినంత నీరు తీసుకోవడం వల్ల జుట్టు లోపల నుంచి బలపడుతోంది. జుట్టును నిజంగా ఆరోగ్యంగా మార్చాలనుకుంటే స్ట్రైట్నర్, కర్లర్, బ్రో డ్రైయర్ వంటి వేడి చేసే వాటికి దూరంగా ఉండాలి. జుట్టును సహజంగా ఆరనివ్వాలి. అలాగే వారానికి కనీసం ఒక్కసారి డీప్ కండిషనింగ్ చేయడం మంచిది. ఇవన్నీ పాటిస్తే మీ జుట్టు కొద్ది కాలంలోనే ఆరోగ్యంగా, బలంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఐరన్, విటమిన్ సి ఉన్న ఆహారాలు కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది విషయం. జుట్టు బలహీనపడి రాలిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది తమ హెయిర్ గ్రోత్ రక్షణ కోసం కెరాటిన్, స్మూతింగ్ చేయించుకుంటారు. అయితే ఇలా చేసిన తర్వాత కూడా జుట్టు ఊడిపోతుందంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని సరళమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, ప్రకాశంగా మారుతుంది. విశేషం ఏంటంటే క్రమశిక్షణతో పాటిస్తే కేవలం ఒక్క నెలలోనే ఫలితాలు కనిపించడం మొదలవుతుందని నిపుణులు చెప్తున్నారు. మొదటిగా నెత్తి మీద సరైన పోషణ ఇవ్వాలి. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ కలిపి ఆ నూనెను కాస్త వేడి చేసి జుట్టు మూలాలకు మసాజ్ చేయాలి. ఈ విధంగా వారంలో 2 లేదా 3 సార్లు చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి, విరిగిపోయే సమస్య తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 1 టీ స్పూన్ పసుపులో 2 టేబుల్ టీ స్పూన్ల పెరుగు కలిపి మొత్తం మిశ్రమాన్ని చేసి జుట్టు మూలాలకు అప్లై చేయాలి. 30 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి 2 సార్లు అనుసరిస్తే జుట్టు నాణ్యతలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. జుట్టు రాలిపోతుంటే రసాయనాలున్న హెయిర్ ప్రొడక్ట్స్ కు తాత్కాలికంగా దూరంగా ఉండాలి. ఉసిరి, అరిత, శికాకాయ వంటి సహజ పదార్థాలతో తయారైన నేచురల్ షాంపూ వాడాలి. ఇది జుట్టును శుభ్రపరచడంతో పాటు పోషణను అందిస్తోంది, సహజ ప్రకాశాన్ని తిరిగి తెస్తోంది. జుట్టుకు బాహ్య సంరక్షణతో పాటు లోపలి నుంచి కూడా పోషణ అవసరం. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, గింజలు, తగినంత నీరు తీసుకోవడం వల్ల జుట్టు లోపల నుంచి బలపడుతోంది. జుట్టును నిజంగా ఆరోగ్యంగా మార్చాలనుకుంటే స్ట్రైట్నర్, కర్లర్, బ్రో డ్రైయర్ వంటి వేడి చేసే వాటికి దూరంగా ఉండాలి. జుట్టును సహజంగా ఆరనివ్వాలి. అలాగే వారానికి కనీసం ఒక్కసారి డీప్ కండిషనింగ్ చేయడం మంచిది. ఇవన్నీ పాటిస్తే మీ జుట్టు కొద్ది కాలంలోనే ఆరోగ్యంగా, బలంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఐరన్, విటమిన్ సి ఉన్న ఆహారాలు కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది విషయం.